ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. మనమెంతో ధన్యులం, అదృష్టవంతులం. ఎందుకనగా అంటే ఈరోజు ఈ సమయం చూడని వారు భూమి మీద ఎంతో ఉన్నారు. ప్రభు అయితే మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నిలబెట్టాడు. మీ దగ్గర మీటింగ్ పేపర్ ఏమన్నా ఉందా? ఎవరి దగ్గరన్నా? మంచి. ఈ పేపర్ వేయించడానికి వెళ్ళిన రోజున మంచి ఎండ, మా ఇద్దరు బట్టలు తడిసిపోయినాయి. నేను ముందు చెప్పినట్టున్నాను. ఈ పేపరు వేయించి తిరిగి వచ్చేటప్పుడు గొడదలకి ఒకడ నెహ్రూ గారి ఇంటి దాటామనుకుంటా, దేవనే నెహ్రూ గారి ఇల్లు దాటినట్లున్నాం. అన్నయ్య గారు ఫోన్ చేశాడు అమెరికా నుంచి. చేస్తే బండి ఆపాను, నేనే తోలుతున్నా. మాట్లాడతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, అయ్యా ఈ మీటింగుల్లో దేవుడు ప్రతిఫలంగా ఒక ఆత్మను సంఘంలో దయచేస్తే బాగుండు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే దేవుడు ఆత్మను అంటే ఈ మీటింగులో ప్రతిఫలం ఏంటంట? ఒక ఆత్మ రక్షింపబడతా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 6 దినముల ఈ బెరాక కుటుంబ ఆశీర్వాద కూడికలలో ఈ మందసాన్ని భుజం కాసిన ప్రతి ఒక్కరికి, అంటే అర్థమైందా? ఈ పనిలో పాత్రలుగా పూనుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నిండు వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మందస్సు అందరూ మోశారు. పేర్లు చెప్పవసరం లేదు కానీ సంఘ బిడ్డలందరూ, చిన్నలేమి పెద్దలేమి యవ్వనులేమి వృద్ధులేమి అందరూ కూడా ఈ మందసాన్ని ఒక చెయ్య అలా వేసి మోశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి నేను అసలు అనుకోలే, ఏం చెప్పాలో కూడా ఇప్పటికీ తెలీదు. గబాల్ ఇచ్చేశారు. మాది 15 సంవత్సరాల ప్రయాణం అనుకుంటా ఈ పరిచర్యలు. ఎందుకురా పద్దాక ఈడికిస్తాడు అనుకోవచ్చు మీరు. మనిషిని అడుగుతుంటే నీడ కనపడుద్ది తెలుసా? మేము ఏం చూస్తాం, కంప్యూటర్లో ఫోన్లో చూస్తాం కానీ ఆ నీడలు ఎప్పుడు చూస్తాం అంటారా? బాగా ఎండేస్తే మనిషి నడుస్తుంటే నీడ కనపడుద్ది. ఇంకా ఆత్మలో అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఏముంటది? దాన్ని మనసాక్షి కూడా అంటారు. నాకు అంతగా తెలియదులే ఏంటి. అలాగా నీడ లాంటి వాడు నేను. అంతరంగ ఇక్కడికి మొన్న ఆన్లైన్ ప్రేయర్ జరిగినప్పుడు పీటర్ అన్న గారు వచ్చాడు. ఆయనకి అంతా తెలిసి కూడా నన్ను ఏమంటున్నాడంటే, ఏంటి ప్రార్థన నాకేం చెప్పలేదు మీ అయ్యగారు అన్నాడు. అని మళ్ళీ గబక్కన అనేసాడు, ఈ పేపర్ వేసింది నేనే అన్నాడు. అనేసరికి ఇంకేంటయ్యా మరి ఆ పేపర్ వేసిందే నువ్వైతే నన్ను అడుగుతావు ఏంటంటే, నువ్వు ఆయనకి అంతరంగికుడు అయ్యా, అంతరంగికుడు శిష్యుడు అంట. నేనన్నాను కదా, అంతరంగికుడు శిష్యుని కాదే, నాకేం తెలియదు అన్నా. మీరు మాత్రం తోడు దొంగలు, ఏది చెప్పరు అని వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నామంటే ఈ పరిచర్యలు దేవుడు ఈ రీతిగా నిలబెట్టి తుఫాన్ అని చెప్పాడు. మీటింగ్లు జరుగుతుండగా తుఫాన్ అని చెప్పాడు. అది పొద్దున్నేనే అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి అక్కడ మీటింగ్లు చెప్పినప్పుడు లాస్ట్ టైము అక్కడ గొప్ప తుఫాను వచ్చింది. పగలంతా పడింది, సాయంత్రానికి అయిపోయింది. అది దేవుని చిత్తం. దేవుని నామానికే అప్పచెప్పాలి మనం. శక్తి చేతను బలము చేతను కాక ఆయన ఆత్మ చేతనే ఆ కార్యము. ఈ 6 రోజుల ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు కూడా ఆయన ఆత్మ చేతనే దేవుడు జరిగించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సంఘంలో రక్షింపబడిన ఆత్మతో కూడా ఈ 2 సంఘాలు కలిసి ఈ రీతిగా బలారాధనలో పాల్గొంటున్నామంటే అది దేవుని యొక్క మహా కృప. తుఫాన్లు ఆపాడు, వర్షాలను కూడా ఆపేశాడు కదా. జలరాశులన్నీ ఏకరాశిగా నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట.
భూకంపాలే అయినా తుఫానులే అయినా నీ కృపయే వ్యాపించునా అవి అణగిపోవు నీ కృపయే వ్యాపించునా అవి అణగిపోవు నీ కృపా నాకు చాలును నీ కృపలేనిదే బ్రతుకలేను నీ కృపా నాకు చాలును నీ కృపలేనిదే బ్రతుకలేను ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృపను బట్టి దయను బట్టి మన కుటుంబాలు అంటే బాగోదేమో, మన కుటుంబమును అనగా బెరక సంఘమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా నిలబెట్టి దేవుడు నడిపించుతున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దీన్ని చూసుకోవడం సరిపోతుందనమ్మ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యెహోవా ఇదిగో యెహోషువకు ఇలాగ చెబుతున్నాడు, ఇశ్రాయేలీలకు ఇలాగ తెలియపరచుము, రేపు మీ మధ్యన దేవుడు అద్భుత కార్యములు చేస్తున్నాడు గనక మిమ్ములను మీరు. ఇదే రోజు పరిశుద్ధ దినము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6 రోజులు మనము ఇదిగో ఉపవాసం ఉన్న వారు ఉన్నారు, లేని వారు ఉన్నారు, మంచిదే. కానీ 6 రోజులు మనం ఆయనను ఆరాధించాం, స్తుతించాం. మన కుటుంబాలన్నీ కూడా ఇదిగో బయటికి చెప్పలేకపోయినా కానీ వారి వారి ఇదిగో ఇరుకులను, ఇబ్బందులను, బాధలను, శ్రమలను దేవుని ఎదుట వ్యక్తపరిచి ఉన్నాం. ఈ రోజున మనలను మనం పరిశుద్ధపరచుకొని ఈ బల్లలో ప్రవేశించుచుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు మీ మధ్యన దేవుడు ఏం చేశారు అడిగితే బోళ్ళు అంతమంది లేచి నిలబడి సాక్ష్యాలు చెప్పరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుత కార్యం చేశాడు, అనగా ఒక ఆత్మను దేవుడు సన్నిధిలో ఆయన సంఘంలోనికి చేర్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చదువమ్మా. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని ఎందుకు యెహోషువ ప్రజలకు సెలవిచ్చాడు అంటే, ఇదిగో ఈ రోజున నేను మీ మధ్యన ఉన్నాను, మీరు మందసమును ఎత్తుకోవాలి గనక ఆ నిబంధన మందసాన్ని మీరు ఎత్తుకొని ముందుకు నడవాలి గనక ప్రజలందరికీ ఆజ్ఞాపించుతున్నాడు, మిమ్ములను మీరు పరిశుద్ధ పరచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యములు చేయాలి అంటే ఆయన మన మధ్యకి రావాలి, ఆయన మన భుజఖండాల మీద మొయ్యాలి అంటే మనలను మనము పరిశుద్ధ పరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని నేరడు. మంచిదే, మంచిగా స్నానం చేసాం, తల స్నానం చేశాము, మంచి ఉన్నంతలోనే మంచి బట్టలు కట్టుకున్నాము, శుద్ధీకరణ. ఇది శరీర శుద్ధీకరణ పై కనపడుతుంది, కానీ మిమ్మలను మీరు శుద్ధీకరణ చేసుకోండి అన్నాడు. అంతరంగంలో శుద్ధీకరణ చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే అది మోయగలుగుతాము. లేకపోతే తానంతట తాను వెళ్ళి ఎద్దుల బండి నుంచి మంచం కింద పడిపోతుందని అలాగూ చెయ్యి పెట్టాడు ఉజ్జ. ఎలాగా పడిపోతుందేమో అని అలా చెయ్య ఆనీయంగానే
ప్రాణాలు కోల్పోయి కుప్పకూలి పడిపోయాడు. ఎందుకని? పరిశుద్ధత ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత లేకుండా నేను ఎక్కడ నిలబడినా అది పనికిరానే రాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము బలలో పాలి పంపులు పొందుతున్నాం. పరిశుద్ధ దేవుని శరీర రక్తములను పుచ్చుకొనటానికి ఇక్కడకు సంఘముగాను సమాజముగాను కూడుకొని ఉన్నాం. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ మందసాన్ని నువ్వు ఎత్తుకోవాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అది నిబంధన మందసం అన్నాడు. ఏ మందసం అది? ఏముంటాయి దాంట్లో? అయ్యగారు ఇచ్చింది నీకు, చెప్పాల్సింది నువ్వు. మా మోకాలు చూస్తావేంట్రా బాబు అన్నట్టు చూడమాకండి. మనసులో ఏముంటాయి? ఆజ్ఞలు కలిగిన 2 పలకలు, ఇంకా చిగిరించిన అహరోను కర్ర, ఇంకా మన్నా అక్షయ పాత్ర, ఇంకా ఏ లేవా? కరుణా పీఠము, దాని మీద బంగారముతో చేయబడిన 2 కెరూబులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞలు మన జీవితాన్ని ఇదిగో బాగు చేసేయి, మనం నడవలసిన మార్గంలో నడిపేవై. రెండోది చిగురించిన కర్ర. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు పోటీ పడ్డారు. కర్రలు అక్కడ పెట్టారు, 12 కర్రలు. ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో చిగురించిన కర్ర వలె ఉండాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకనే యెహోషువతో దేవుడు చెబుతున్నాడు, రేపు మీ మధ్యన దేవుడు అద్భుత కార్యములు చేయుచున్నాడు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన్నా గల పాత్ర, అక్షయ పాత్ర. నీ ఇంట్లో సమృద్ధి అయిన జీవం ఉండాలి. నువ్వు మందసం మోస్తే నీకెన్ని కలుగుతాయో తెలుసా? ఆ మందసం నీ దగ్గర, నీ ఇంట్లో ఉంటే నీకెన్ని వస్తాయో తెలుసా? సమృద్ధి అయినా అసలు ఏ కొదువ, ఏ లోటు ఉండనే ఉండదు. ఇంకాను ఇంకేముంది? కరుణ పీఠం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఆపద వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా కరుణ గల దేవుడు నీ ఇంటిలోనే ఉన్నాడు గనక ఆ మందస్సు నువ్వు ఎప్పుడైతే మోస్తా ఇదిగో నీ దగ్గర ఉంటదో సమస్తము దేవుడే నీ దగ్గర ఉన్నట్టు. అందుకనే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు, ఇదిగో ఇంత విలువ కలిగిన దేవుడు మీ భుజా కందాల మీద మోయి ఉంటున్నారు కాబట్టి రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధ. చదవండి కింద భాగం. ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి ఎబేసీలను వెళ్ళగొట్టుడనియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జీవితంలో అన్ని కూడా అడ్డంకులే. ఏంటంట? అడ్డంకులే. ఎందుకు వస్తున్నాయి ఈ అడ్డంకులు అంటే ఇదిగో మాట విన్నట్టే వింటున్నారు, నడిచినట్టే నడుస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే సాతాను వారికి అన్ని అడ్డంకులు ఏర్పాటు చేశారు. దేవుని మాట వినమాకండి, దేవుని మాట లోబడమాకండి, ఆయన చెప్పింది మీరు చేయమాకండి అని అన్ని అడ్డంకులే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోషువకు ఆజ్ఞాపించుచున్నాడు, ఇశ్రాయేలీల సమాజం అంతటిలో నుండి, ఇలాగ చెప్పొచ్చాము, బెరాక సంఘము సమాజములో నుండి గోత్రానికి ఒక్కడిని చొప్పున పిలుచుకొని నా యొద్దకు తీసుకొని రావాలేను. ఎందుకు అనగా అంటే యాజకులు మందసం మోయిచున్నప్పుడు వీరులు బూరలు ఊదాలి, డప్పులు కొట్టాలి, దేవునిని మహిమపరుస్తూ యోర్దాను దాటాలి. అదొక అడ్డంకి. యోర్దాను అదొక అడ్డంకి. ఇంతకుముందు ఎర్ర సముద్రం దాటారు మీ పితరులు, అయినా దేవుని మాట వినలా. ఇప్పుడు మీరు యోర్దాను దాటబోతున్నారు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆ మందసం దగ్గరికి రండి. ఆ మందసం ఎవరిదంట? సర్వలోకనాథుని సన్నిధి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ సన్నిధిలో ఉన్నాం మనం? సర్వలోకనాథుని సన్నిధిలో ఉన్నాం. సర్వలోకనాథుని మందసమును మన కందాల మీద ఎత్తుకుంటున్నాం. మనం మోస్తమే కాదు గనక మనల్ని చూసి రేపు మన పిల్లలు కూడా ఆ మందసాన్ని, అంటే ఒక చెయ్య నేను కూడా ఈ పరిచర్యలోను ఈ పనిలోను ఒక భాగమై ఒక చెయ్య నేను వెయ్యాలి. నువ్వు చేస్తే నీ పిల్లలు చేస్తారు, నువ్వే చేయింది నీ పిల్లలు ఏం చేస్తారు? వారికి ఎలా తెలుస్తుంది? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ కింద భాగాన్ని. చాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకనాథుని యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే, ఇంకా దాంట్లోకి దిగక ముందే ఈ యాజకుల పాదాలు గొప్పయా లేకపోతే మోస్తున్న మందసం గొప్పదా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మందసం వీళ్ళ భుజాల మీద ఉంది కనుకని వీళ్ళు పైనుంచి కింద వరకు కూడా పరిశుద్ధులైపోయారు. ఆ ప్రభావము వీరి అరికాళ్ళలో కూడా ఉంది గనక ఈ నీళ్లను అరికాలు తాకగానే అవి ఏమైపోయినాయి అంట? పెళ్లి సంబంధానికి వెళ్ళారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా కొరుసుకున్న అతను తీసుకెళ్లారంట. వాళ్ళు కొట్టుకున్నారంటే ఎవరన్నా ఇక్కడ నుండి బాధపడతారు. కొరుసుకున్న అతను తీసుకెళ్ళారంట. ఎండ పెట్టుకుని నువ్వు కూడా రారా బాబాయ్. ఆవకాడోళ్ళు కూడా కూర్చున్నారంట. ఎదురు బూతులు కూర్చొని మీ అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బో మా అబ్బాయి పెద్ద గనుడు అన్నాడంట. ఏమన్నాడు? అసలు మా అబ్బాయి అంత వాడు మా ఊళ్ళోనే అట్టయితే నీళ్లను మూట కట్టుకొని తీసుకొని రమ్మన్నాడంట. ఏమన్నారు? మీ అబ్బాయి పెద్ద పనుడు కదా, నీళ్లను మూట కట్టుకొని తీసుకొని రమ్మన్నాడు. మన ఏమంటే ఒకటి తీసుకెళ్ళాం కదా, ఎవరిని? ఈ కురసాయిని. ఎవరిని? ఈ కురసాయిని తీసుకొని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాదే తప్పు, రివర్స్ లో చెప్పినట్టున్నా. మీ అమ్మాయిని జల్లిడితో నీళ్లు తీసుకురమ్మన్నాడంట. ఇతన్ని అడిగాడు, నేను మర్చిపోయా. ఇతన్ని అడిగితే ఆ అమ్మాయిని జల్లిడితో జల్లిలో నీళ్లు ఇస్తాయా? మరి ఈ ఎట్లా ఏకరాశిగా పోయి పడ్డాయండి? ఏకరాశిగా అంటే ఇసుక దిబ్బలు తెలుసా, మట్టి దిబ్బలు తెలుసా? అవి పోయి పడితే అలాగే ఉంటాయి, ఎటు కదిలే పని. కానీ నీళ్ళు అలాగ ఉండేవి కాదు కదా. యాజకుల పాదములు అలా తగలగానే అయంతా ఏకరాశిగా పోయబడిని అంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందసమును నువ్వు మోయటం మొదలు పెడితే నీ జీవితంలో అన్ని అద్భుత కార్యములే, ఆశ్చర్య కార్యములే. ఏ లోటు నీకు ఉండదు. ఎంతకాలం నిరాశతో ఎదురు చూడాల్సిన పనేమే. ఇంకా మా అమ్మాయికి పెళ్ళవడు, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, నా కుటుంబం ఏంటి ఇలాగుంది, నా ఆరోగ్యం బాగుపడట్లేదేంటి, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే నువ్వు సరిగ్గా దేవుని మందసాన్ని మోయట్లేదేమో, పరిశుద్ధత లేదేమో. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బల్ల తీసుకునేటప్పుడు భయపడాలి. ఏం చేయాలి? భయపడాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని
ఆ కనికరం పొందాలి అంటే ఇదిగో మనలో ఉన్న దాన్ని ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకోవడం అవసరంలా. నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభువా నా స్థితి ఇది, నేను ఇంత బలహీనుడను, నన్ను బలపరచు నాయన, నాలో ఉన్న ప్రతి ఇదిగో ఆ బలహీనతను తీసివే, అదే బలహీనత అయినా సరే నా నుండి తొలగించు. అప్పుడు ప్రభు నీలోకి వస్తాడు. వాక్యం చదివిస్తారు. అనేకులు దాన్ని తీసుకొని అనారోగ్యం పాలైపోతున్నారంట, రోగస్తులైపోతున్నారంట. ఎందుకని? అదేమన్నా చెడు పదార్థమా? దేవుడు మన కొరకు చిందించిన పరిశుద్ధ రక్తం అది. ఆయన మన కొరకు పరిశుద్ధపరచబడిన శరీరం అది. అది రొట్టిగా మారి మన దగ్గరికి వస్తుంది. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణ మమస్య అంటే ఏంటి? నీలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి రోగమును తీసివేయగలిగిన శక్తి దానిలో. మందసం మోస్తేనే మోయిచున్న వారి అరికాలు నీళ్లకు తగలంగాలి ఏకరాశిగా పోయి పడిగితే, ఏకంగా ప్రభు రక్తాన్ని శరీరాన్ని భుజించున్న నీలో బలహీనత ఎందుకు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, అయ్యా ఇది మీ ఐగుప్తు నుంచి మొదలుకొని మీరు 4వ తరం వారు గనుక మీ పితరులు చేసినట్టు మీరు చేయమాకండి, మీ తాత తండ్రులు చేసినట్టు మీరు చేయమాకండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు దేవుడు మీ మధ్యన అద్భుత కార్యములు చేయబోతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుంటే ఆయనకి పండగ, ఎలాగుంటే అక్కడ భోజనాలు, ఇక్కడ జనాలు, ఇంకెంతకన్నా ఎక్కువ జనాలు ఉంటే పైకి కనబడాడు కానీ ఓ మురిసిపోతా ఉంటాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా అంటే ఆనందం. ఓ పెట్టేయాలి, జనాలు వచ్చేయాలి, రావాలి. అక్కడ క్రీస్తు రాయబారి గారని అడ్డాడులో అక్కడ కూడా ఈ రోజే జరుగుతుంది. ఏటమాసంలో మంచి భోజనాలు అంటారు. కుదిరితే దేవుడు ముందు సంవత్సరం మనకు కూడా ఈయను గాక. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు కూడా ఏటమాసం గోంగరని ఇచ్చేశాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడో జరగాలన్న అద్భుత కార్యం ఇవాళే చేసేసాడు దేవుడు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. సర్వలోకనాథుని, సర్వ సృష్టికి కారణభూతుడైన, ఇదిగో సర్వలోకమునకు సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. విని నమ్మి రక్షింపబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, వినని వారికి ఆ శిక్ష మనకెందుకండి? నమ్మి విశ్వసించి రక్షణ పొందితే అంత అద్భుతమేగా జీవితం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇదిగో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థంగా ఉండనని వారితో చెప్పవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఇదిగో యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడినప్పుడు ఇశ్రాయేలీల 12 గోత్రాలకి ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి తల ఒక రాయిని తీసుకొని రండి. ఏ చోట అయితే నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయో ఆ చోట గోత్రానికి ఒక్కళ్ళ చొప్పున ఆ రాయిని నిలబెట్టండి. అది గుర్తు మీకు. ఎందుకనగా అంటే దేవుడు ఈ దినమున మీకు అద్భుత ఆశ్చర్య కార్యములను మీ జీవితంలో జరిగించి ఉన్నాడు. ఇది దాటితే మీ జీవితం అంతా, యోర్దాను దాటితే మీ జీవితం అంతా ఆశీర్వాదకరమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 2025వ సంవత్సరము సెప్టెంబరు 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా బెరాకా సంఘంలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేశారు. అప్పుడు నేను రక్షింపబడ్డాను. ఇది మీకు గుర్తు. అప్పుడు ప్రార్థనలో నేను పాలుగొంపులు పొందుకొని ఇదిగో దేవుని ప్రార్థించాను. నా కుమార్తెకు బిడ్డలు కలగజేశాడు. నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చాడు. నా కుమార్తెకు వివాహం జరిగింది. నేను ఇల్లు కట్టుకున్నాను. నా అనారోగ్యం పోయింది. అనేక రీతులుగా ఒక రాయిని నువ్వు నిలబెట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది గుర్తు నీ జీవితకాలం అంతా కూడా.
అందుకని ఇశ్రాయేలీయులకి చెబుతున్నాడు, వీళ్ళు ఆ వారి కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడగగా, యోర్దాను ఎదుట ఇదిగో ఆ నీళ్లను ఏకరాశిగా మా ముందు దేవుడు నిలబెట్టి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాళ్ళు గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. చదవండి. చదవండి. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ఇంతవరకు కూడా ఈ బడలేదంట. ఎందుకని? నదిలో ఇల్లు కడితే ఉంటుందా? మాట్లాడరేంటండి? మరి వీళ్ళు రాయి నిలబెట్టారంట అక్కడ. ఇప్పుడు వరకు కూడా అక్కడే ఉందంట. వెళ్ళి చూడగలిగితే ఇశ్రాయేలు దేశం యోర్దానులో. అది చిన్న రాయి ఏమీ కాదు. వాళ్ళు మోయగలిగినంత పెద్ద, అది 10 అడుగులు అవ్వచ్చు, 12 అడుగులు అవ్వచ్చు, 20 అడుగుల రాయి నిలబెట్టి ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయంట యోర్దాను నదిలో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు జనులు త్వరపడి దాటిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరమును మనము దాటడం కోసం 2025 సంవత్సరమును మనం దాటి అద్భుత ఆశ్చర్య కార్యముల ఆశీర్వాదాన్ని పుచ్చుకొని 2025 సంవత్సరాన్ని మనం దాటి 26లో అడుగుడాలి అంటే ఇదిగో ఈ మందసాన్ని మనము మన భుజముల మీద మోయాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా మోయాలి. వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఈ మీటింగ్లు పెట్టారు? ఆ రోజున మీరు ఎందుకు ఆ పనులు చేశారు అంటే, దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించాడు గనక మీరు కూడా ఆ మందసాన్ని, సర్వలోకనాథుని సర్వశక్తిమంతుడైన దేవుని మందసమును మీరు మోయండి. ఏమున్నాయా మందసములు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు అందులోనే ఉన్నాడు. మోయిపోకుండా, అసలు కదలకోకుండా ఉన్న చోటనే ఆశీర్వాదం రమ్మంటే రాదండి. మొయ్యాలి. మనం దేవుని పని చేయాలి. దేవుని పనిలో పాత్రగా వాడబడాలి. ఏ రీతికైనా సరే, ఏ రీతికైనా చేయాలి. నేను ఈ పని చేస్తున్నా, నా కొడుకు ఇంకో పని చేస్తాడు, నా మనవడు ఇంకో పని, ఆ రీతిగా ఏదో రకంగా ఆ తండ్రి పనిలో కొనసాగాలి. అప్పుడు జీవిత కాలం అంతయు కూడా మనము క్షేమమును చూస్తాం. నీ పిల్లలను చూస్తాం. జీవిత కాలం అంతయు కూడా క్షేమాన్ని, సమాధానాన్ని చూస్తాం. ఏది చేయకోకుండా అలా కూర్చుంటే కుదరదు. అలా చేయటానికి కాదు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. పుట్టాము, పెరిగాము, చనిపోయామంటే కాదు. ఈ మధ్యలో తాతలు తండ్రులు సంపాదించారు, దాన్ని అనుభవించామంటే కుదరదు. నీ జన్మకు నా జన్మకు కారణం ఉంది. మనం బ్రతికినంతట్లో ఆయన మాట విని లోబడి ఆయన పనిని జరిగించితే గనక తరతరముల వరకు ఇశ్రాయేలీల దేవుని మందసమును మోసే భాగ్యము దేవుడు
మనకిస్తాడు. దావీదుతో అదే చెప్పాడు, ఇదిగో నీ సంతతి వారిలో ఆ సింహాసనం మీద ఉండకపోవునట్లుగా ఒక కుమారుడైన నీకు ఉండక మానడని నేను వాగ్దానము చేయుచున్నాను. ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన దావీదు కుమారుడు. దావీదు కుమారుడిని మనం మోయగలిగితే మన జీవితం అంతా కూడా ధన్యమే. మన జన్మకు కారణం అనేది దొరుకుద్ది. ఇక్కడే కాదండి, ఇదిగో మనం చనిపోయిన తర్వాత కూడా ఈ పరిచర్యను పరలోక రాజ్యంలో కూడా దేవుడు మన చేత చేయించుకుంటాడు. ఇటు కృపను దేవుడు మన జీవితంలో, బిడ్డల జీవితంలో అనుగ్రహించును గాక. సమయం ఇచ్చిన గారికి నిండు వందనాలు.